బ్రదర్స్ వివాహాలు మరియు పండుగ వేడుకలకు సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్ పాటిస్తున్నాం 47 years in a field is not a joke and ఎస్ సార్ so many generations, అవును so many challenges, so many competition, not one language, 11 languages. సార్ ఇదే సూత్రాలు నేను పాటిస్తున్నాను. నా క్యారెక్టర్ ఐఎమ్ వెరీ స్ట్రిక్ట్. నా క్యారెక్టర్ ఏంటి, నా కాస్ట్యూమ్ ఏంటి, నా పెర్ఫార్మెన్స్ ఏంటి, గెటప్ ఏంటి, నో వల్గారిటీ, నో సెక్స్, సార్ నో యాంటీ పేట్రియాటిజం, దేశానికి విరుద్ధంగా మాట్లాడటం, సార్ కులం, మతం. ఎంత డబ్బు ఇచ్చినా నేను చాలా సినిమాలు వదులుకున్నాను. ఎంతో డబ్బు ఇచ్చినప్పుడు డబుల్ మీనింగ్ డైలాగులు, సెక్స్ డైలాగులు, ఈ డైలాగులు మానేశాను. ఖాళీగా ఉన్నాను ఇంట్లో. సార్ సుమన్ కొన్ని రోజుల్లో ఖాళీగా ఉన్నాడానికి కారణం ఏంటంటే అప్పుడు ఆ సీజన్ జరుగుతుంది. ఓకే డబుల్ మీనింగ్ డైలాగ్స్తో సినిమా, కామెడీ గీమిడీ అన్నది నేను పోలా. అప్పటికే అన్నమయ్య సినిమా చేయలా. సార్ అప్పుడుగా మామూలు సుమన్ హీరో. సార్ నేను ఎందుకంటే నేను చాలా కష్టపడి ఒక ఇమేజ్ని సంపాదించుకున్నాను సార్. నాకు ఎవరు బ్యాకింగ్ లేదు. నేను సినిమా ఫీల్డ్కి సంబంధించిన వాడు కాదు. యాక్టింగ్ తెలియదు, ఏమీ తెలియదు. మొత్తానికి భగవంతుడు తీసుకుని పెట్టాడు. తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే ఒక శ్రీనివాసుడు క్యారెక్టర్ చేయడానికి పైనుంచి ఆయన నన్ను సృష్టించాడు, నన్ను చేయించాడు అని చెప్పి తర్వాత తెలిసింది నా బుర్రకి. అప్పుడు దాకా నాకు తెలియదు. సార్ సుమన్ ఎందుకు వచ్చాడు ఒక ఫీలింగ్ వస్తే, ఒక శ్రీనివాసుడు క్యారెక్టర్ చేయడానికి ఆ శ్రీనివాసుడు నువ్వే క్యారెక్టర్ నా సినిమా చేయడానికి అని చెప్పేసి నాకు ఆ లైన్ నాకు ఇచ్చి నన్ను తయారు చేసి, ఎందుకంటే ఆ క్యారెక్టర్ చేయడానికి కేవలం మేకప్ వేయడం, పూసుకోవడం, చేయడం కాదండి. ఎంతో త్యాగం చేశావు. కాళ్ళకు చెప్పులు వేయలేదు. 8 నెలలు నేల మీద పడుకున్నాను. 8 నెలలు ఉదయం 3 గంటలకు లేచి 5 గంటలకి అన్నపూర్ణ స్టూడియోలో మేకప్ వేసి ఇట్స్ ఆన్ రికార్డ్. సార్ చలి ఎండ అన్నిటికీ చేశాను. సరే ఇవన్నీ పక్కన పెట్టండి. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత పెద్ద హిట్ అయిన తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా శంకర్ దయాళ్ శర్మ గారితో పక్క పక్కనే కూర్చొని సినిమా చూసే భాగ్యం నాకు ఆ దేవుడు ఇచ్చాడు. సో వీటన్నిటికీ అన్ని సంవత్సరాలు నాకు పరీక్ష, అన్ని సంవత్సరాలు నాకు ట్రైనింగ్, అన్ని సంవత్సరాలు ఏంటి ఆ మొహంలో మేకప్ వేసినందుకు మాత్రం కళ రాదు సార్. దేవుడు కళ రాదు. అయ్యో ఆ పవర్ రావాలి. అవును అది పైవాడు ఇవ్వాలి. అది ఇచ్చాడు, చేశాడు. సో నేను ఆ రూట్లో నేను ఎప్పుడూ ఆలోచిస్తుంటానండి. మన చేతిలో ఏమీ లేదు సార్. 300 మంది పైకి ఎక్కారు, 3 నిమిషాల్లో ఎగిరిపోయారు సార్ ఫ్లైట్లో. ఏం గ్యారంటీ ఉందండి? ఇంకో 10 నిమిషాల తర్వాత ఏం జరుగుతుంది ఎవడికి తెలియదు. సో ఎక్కువ నేను ఆశలు పెట్టుకోవడం, ఎక్కువ అది ఇది లేదు. చిన్నప్పటి నుంచి మా అమ్మగారు కూడా చాలా అంటే ఒక ప్రిన్సిపల్గా ఉండేవారు. సో అన్నీ కొంచెం బుద్ధిజము, నా కరాటే స్కూల్లో కూడా బుద్ధిజం గురించి, కర్మ గురించి అవన్నీ, సాంస్క్రిట్లో భగవద్గీత చదివాను. అది పెద్ద నాకు ఒక వరం. లైఫ్ అంటే ఏంటి అని మా అమ్మగారు అంటే నేర్చుకోమని చెప్పింది. సో అట్లా నా లైఫ్ మిగిలిన వాళ్ళలాగా కాదండి. సార్ కేమ్ అప్ ద వెరీ హార్డ్ వే. ఛాలెంజెస్ అందరికీ ఉంటాయి. నేను ఏదో ఒకటే పోరాడే అని కాదు. ప్రతి ఒక్కరి ఛాలెంజ్ వేరే వేరే స్టైల్లో ఉంటుంది, వేరే వేరే ప్రశ్నలు ఉంటాయి. అంటారు కదా, నెవర్ కాపీ ద నైబర్స్ ఆన్సర్ పేపర్. అప్పుడు ఆయన క్వశ్చన్స్ ఆర్ ఎవరి లైఫ్ వాళ్ళది, వాళ్ళ లైఫ్ వేరే. సార్ కంపారిజన్, నో కంపారిజన్. నేను ఎప్పుడు నాతో పాటు కాదు, నా కింద ఉన్న వాళ్ళతో కంపేర్ చేస్తాను. భగవంతుడు నాకు ఇది ఇచ్చాడు, ఇది మనం కాపాడుకోవాలి. ఎవడేం చెప్పినా నాకు అనవసరం. నేను చేసేది రైటా రాంగా. సార్ తర్వాత ఎవరినైనా నేను ఒకవేళ ఏదైనా అనేస్తే తర్వాత వెళ్ళిపోయి నేను క్షమాపణ అడిగితే అనలా. ఒకవేళ అని ఉంటే నాకు అనిపించింది ఇట్లా, సారీ మా ఏదో మూడ్లో అలా చెప్పాను, వేరే ఏం కాదని చెప్పి నేను క్షమాపణ, నాకన్నా కింద స్థాయిలో ఉన్నవాడు కూడా నేను క్షమాపణ అడిగిన రోజులు ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే లైఫ్లో నాకు ఎక్స్పీరియన్స్తో, మా అమ్మగారిది, మాకు కొంచెం ఇలా ఫిలాసఫికల్గా కొన్ని టీచర్స్ వాళ్ళతో నేను నేర్చుకుని, అంటే టైం ఇది వేరే. అంతేకాదు నేను టైంని 200% నమ్ముతున్నాను సార్. టైంని మీ కష్టాన్ని సార్ ఇట్ ఈస్ టైం సార్. నెక్స్ట్ మన కష్టం సార్. కష్టపడింది ఎప్పటికీ పోదు సార్. సార్ అది ఏదో ఒక టైంలో మనకు ఆ ఫలితాలు వస్తాయి సార్. అండ్ యాక్చువల్గా నా క్వశ్చనరీలో లేదు, మీరు భగవద్గీత టాపిక్ తెచ్చారు కాబట్టి నేను క్వశ్చన్ అడుగుతున్నాను. ఇప్పుడున్న యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో, ఈ తరం పిల్లలు భగవద్గీత చదవడం కాదు కదా, కంటితో కూడా చూడట్లేదు, తల్లిదండ్రులు నేర్పించట్లేదు, పాఠశాలల్లో కానీ కాలేజీల్లో కానీ పాఠ్యాంశంగా కూడా లేదు. ఒక మనిషి జీవితం మొత్తానికి అవసరమైన సారాంశం ఉన్న పుస్తకం దేవుడి గదిలో ఒక మూలన ఉండిపోతుంది. ఈ తరానికి ఏం చెప్తారు సార్ భగవద్గీత? లైఫ్ అంటే ఇది మెచ్యూరిటీ, ఎక్స్పీరియన్స్ అంటారు సార్. 2 విషయాలు ఉన్నాయి. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. మెచ్యూరిటీ ఏజ్తో వస్తుంది సార్, ఎక్స్పీరియన్స్కి ఏజ్ అవసరంలా. చిన్న వయసులోనే మెచ్యూరిటీ అంటే చిన్న వయసులోనే ఘటనలు, సంఘటనలు జరగడం, అది ఎక్స్పీరియన్స్ అవుతుంది. అవును. కొందరికి చిన్న వయసులోనే కొన్ని ఎక్స్పీరియన్స్ రావడంతో లైఫ్ని అప్పుడే వాళ్ళు నేర్చుకుంటున్నారు. వాళ్ళు వాట్ ఈజ్ లైఫ్ వాళ్ళకి తెలుసు. సో లైఫ్ను వాళ్ళు నేర్చుకుంటున్నారు. కొందరికి ఏంటంటే టైం పడుతుంది. కొందరికి ఏంటంటే కొంచెం సుఖం ఉండడంతో
వాళ్ళకి ఆ కష్టాలు ఏమిటో తెలియదు. సో కొందరు ఏంటంటే కష్టాలు చూసి లైఫ్ని ఎక్స్పీరియన్స్ చేసి వాళ్ళు బ్యాలెన్స్డ్గా ఉంటారు. ముఖ్యంగా బాగా కోటీశ్వరులు పిల్లలు ఉంటారు. వాళ్ళకి ఎప్పుడూ తల్లిదండ్రులు ఏంటంటే కష్టాలు ఏంటో వాళ్ళకి చూపించలేదు, కష్టాలు ఏమిటో చెప్పలా, కాబట్టి తెలియదు వాళ్ళకి. సడన్గా ఒక ప్లేస్లో వాళ్ళకి ఒక డౌన్ఫాల్, సడన్గా ఒక ప్లేస్లో ఏదైనా జరిగిందంటే అప్పుడు ఆ కష్టం తెలుస్తుంది. అప్పుడు ఇట్స్ టూ లేట్. తర్వాత అడ్వైస్ మీరు ఎవరు ఇచ్చేదండి లైఫ్లో? హూ ఈజ్ ద పర్సన్ టు గివ్ యూ అడ్వైస్ అండి? వాళ్ళకి ఏ ఎక్స్పీరియన్స్ ఉందండి? వాళ్ళకి 200% ఎక్స్పీరియన్స్ ఉందా? వాళ్ళకు ఉన్న ఎక్స్పీరియన్స్తో మీకు వాళ్ళు అడ్వైస్ చేస్తారు. ప్రపంచంలో ఉన్న మొత్తం ఎక్స్పీరియన్స్ వాళ్ళకి లేదు, సార్. నాలెడ్జ్ వాళ్ళకి లేదు. భగవద్గీతలో మొత్తం ఉందంట. ఎస్ సార్. భగవద్గీతలో మనం కూర్చొని మనం అంటే సాంస్క్రిట్ చదవకరా, ఇంగ్లీష్ కూడా ఉంది. ఒక ఏజ్ వచ్చిన తర్వాతనే భగవద్గీత ఏమిటనేది తెలుస్తుంది. సార్. చిన్న వయసులో వాళ్ళకి తెలియదు సార్. చిన్న వయసులో అది అలా జరిగి ఉండేది, ఇలా జరిగింది, అది ఇది అంటారు, తెలియదు. దట్ ఈస్ ఇమ్మెచ్యూరిటీ. సార్. బట్ మెచ్యూరిటీ వచ్చినప్పుడు వాళ్ళు ఎవరిని అడిగితే మన కరెక్ట్ అడ్వైస్ ఇస్తారు? లాయరా, జడ్జా? కాదు, వాళ్ళు ఇస్తారు. వాళ్ళు ఇచ్చే ఇదంటే బుక్ నాలెడ్జ్ ఉంటుంది, కొంచెం ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుంది. బట్ ప్రపంచంలో ఉంటున్న ఒక అడ్వైజర్, బెస్ట్ అడ్వైజ్ ఎవరంటే భగవద్గీత. అదేదో హిందూ రిలీజన్ అని కాదండి. భగవద్గీత కెన్ బి స్టడీడ్ బై ఎ ముస్లిం, బై ఎ క్రిస్టియన్, బై ఎ బుద్ధిస్ట్, బై ఎ సిక్, బై ఎ జైన్, ఎనీబడి. ఇట్ ఈస్ అ బుక్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ హౌ టు లివ్ లైఫ్. సార్. నా ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నా.